ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమర్ ఆఫీస్ మానుకొని రోజంతా మిస్సమ్మని చూసుకుంటూ ఉండలేడు కదా. నా కూతురు మీకు భారం అవుతుందేమో కానీ నాకు కాదు. చూసుకోవాలనే ఆశ ఉంది కానీ చూసుకునే శక్తి లేదు. కోలుకునే వరకు కళ్ళెదుటే పెట్టుకోవాలని ఉంది కానీ సౌకర్యాలు లేవు. పేదవాడి ప్రేమ వెనుక ఎన్ని బాధలు ఉన్నాయో చూస్తున్నారు కదా బావగారు. అన్నయ్య గారు, మీరు మీ కూతుర్ని ఎలా చూసుకుంటారో మాకు తెలియదు కానీ మేము మా కోడలు కోలుకునే వరకు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం. అవును బావుగారు, మిస్సమ్మ మీద మీకు ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు. అంతకన్నా ఎక్కువ ప్రేమ మాకుందండి. మిస్సమ్మకు నయమయ్యాక మీకే తెలుస్తుంది. ఏమన్నారు ఏమన్నారు బాబు గారు? మీరు నా కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటానన్నారా? నా కూతురులాగా కాకుండా మీ సొంత కూతురులాగా చూసుకుంటానన్నారా? బాబు గారు, మీరు మీరు అంత మాట నాకు కూడా నేను తీసుకెళ్ళిపోతాను అని అంటే ఆ దేవుడు నన్ను క్షమించడు బాబు గారు. ఆ దేవుడు నన్ను క్షమించడు. అలాగే అలాగే ఏమ్మా, అలాగే కానిద్దాం బాబు గారు. ఒక్కొక్కరి ముఖ చిత్రములు బహు తమాషాగా ఉన్నవి. అంకుల్, మిస్సమ్మని వాళ్ళ నాన్న తీసుకెళ్లడమే కరెక్ట్ అంకుల్. అమ్మరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అన్నయ్య గారు స్కూల్కి వెళ్తానంటున్నారు. మంగళ ఒక్కరితే ఉండి ఎలా చూసుకుంటుంది మనోహరి? కరెక్ట్ అత్తయ్య, మిస్సమ్ ఇక్కడే ఉండాలి. లేదు తాత, మిస్సమ్ తాతయ్యతో ఆపండి. ఎందుకు ఇలా చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు? పెద్దవాళ్ళలాగా మెచ్యూర్డ్ గా మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మిస్సమ్మ ఎక్కడ ఉండాలనేది ఓటింగ్ వేసి డిసైడ్ అవుదాం. అయ్యో అంజు మధ్యలో వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టేసింది. ఇప్పుడు ఎక్కువ ఓట్స్ ఇంట్లో నుంచి వెళ్ళాలనే వస్తాయి. మిస్సమ్మ తాతయ్యతో వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. అవును, నువ్వెందుకు చెయ్యట్లేదు? నాకు నీ మీద నమ్మకం లేదు. 1 2 3 4 and 5. ఇప్పుడు మిస్సమ్ ఇంట్లోనే ఉండాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. 1 2 3 4 అంటే మాకంటే ఒక ఓట్ తక్కువ. మేమే గెలిచాం. మేమే గెలిచాం. ఎస్ అంజు, మనమే గెలిచాము. అయ్యో, ఈయనొచ్చారేంటి గుప్తా గారు? అందరూ కలిసి ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు. మీరేమో కథలో మార్పు అన్నారు. ఇదేనా మార్పు? అయ్యో, ఈయన ఆఫీస్కి పోయినరని చెప్పినావు కదా. ఏం పర్లేదు, అమరే ఇప్పుడు దీన్ని దగ్గరుండి ఇంట్లో నుంచి సాగనమ్ముతాడు. భయపడకు, మనమే గెలవబోతున్నాం. నాకెందుకు అలా అనిపించట్లేదే. ఏంటండి, మేము ఇంట్లో వాళ్ళం కాదా? మా ఓట్లు లెక్కలోకి రావా? ఏంటి నాన్న ఇది? ఈ ఇంట్లో నిర్ణయాలు ఓట్లు వేసి తీసుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? అంటే అమర్, అది
మిస్సమ్మని తీసుకుపోవాలని వాళ్ళు వద్దని మేము అంటున్నాం. ఈడే ఉంటే ఆ అమ్మాయి అన్నిటికీ అడ్డమే కదా బాబు. అందుకే మా ఇంటికి తోలుకుపోయి నయమయ్యాక పంపిద్దామని తీసుకుపోదామని వచ్చినాం. నా ఓటు మిస్సమ్మ ఇక్కడ ఉండటానికే వేస్తున్నా. ఇప్పుడు రెండు వైపులు సమానంగా ఓట్లు వచ్చాయి. సార్, మీదే ఫైనల్ ఓటు, ఫైనల్ డెసిషన్. మీరే చెప్పండి సార్. నువ్వు చెప్పు మిస్సమ్మ, నీకెక్కడుండాలనుంది? రెండు రోజులు ఎక్కడ ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టే ఉండాలి కదండి. మీరే చెప్పండి. చెప్పు మరి, దాన్ని వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని చెప్పు. చెప్పు. దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. తను కింద పడుతుందని తెలిసినా, పడితే ఏమవుతుందో తెలిసినా, నా కూతురిని కాపాడ్డానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకి అడుగు వేయటం నేను చూశాను. అలాంటిది ఇప్పుడు మాకడ్డవుతుందని ఎలా అనుకోగలం? ఇప్పటికే నా కూతురిని కాపాడబోయి తనకిలా జరిగిందని చాలా గిల్టీగా ఉంది. అయినా మిస్సమ్మని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నాం కదా. ఎవరో ఒకరు 2 రోజులు సాయం చేస్తే సరిపోయేదానికి ఇంత డిస్కషన్ ఎందుకు? చాలా సంతోషం బాబు గారు, నా కూతుర్ని భారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటున్నందుకు. ఏమే, వచ్చిన పని అయిపోయింది, ఇంకా బయలుదేరదామా? నువ్వింత ఓవర్ యాక్షన్ చేసినప్పుడే కనిపెట్టాల్సింది. తప్పు చేసిన బయలుదేరమంటే అలా గొణుక్కుంటావేంటే? బయలుదేరా. సరే బావగారు అప్పుడే ఏం వెళ్తారు? సాయంకాలం వరకు ఉండి వెళ్ళండి. రండి. రండి అన్నయ్య గారు. సరే పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.